హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ సాంబా సాయి కుమార్ గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే అండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్, వైబ్రేషనల్ ఎనర్జీస్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో మన యొక్క ఫీలింగ్స్ మీద, ఎమోషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాని ద్వారా మనం యూనివర్స్ అనే ఎనర్జీకి కానీ, యూనివర్స్ అనే కాన్సెప్ట్కి కానీ కనెక్ట్ అవ్వే స్కోప్ ఉంటుందని చెప్తూ ఉన్నారు. అది నేను విన్నాను అనమాట. అయితే ఈ విశ్వానికి కనెక్ట్ అవ్వడానికి ఈ ఎనర్జీస్ అనేవి ఏ విధంగా దోహదపడుతుంటాయి, అలాగే మనకున్న ఎమోషన్స్ మనం ఎలా ఆ ఎనర్జీస్కి తగ్గట్టు బిహేవ్ చేయొచ్చు అంటారు? బేసికల్గా ఏంటి అంటే మీ వైబ్రేషన్, మీరు పాజిటివ్గా ఉన్నారనుకోండి, పాజిటివ్ పీపుల్ని మీరు అట్రాక్ట్ చేస్తారు. డెఫినెట్గా మీరు నెగిటివ్గా ఉన్నారనుకోండి, నెగిటివ్ పీపుల్ని అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మీరు కనుక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అద్భుతమైన పాజిటివ్ వైబ్రేషన్లో ఉన్నారనుకోండి, మీకు అవేర్నెస్ తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్కి వెళ్ళారు, మీరు ఒక ఇద్దరు వేరే గ్రూప్ ఉన్నారు, మీరు వెనకాల కూర్చున్నారు, ఆర్ యు ఆర్ ద థర్డ్ పర్సన్. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు రిలేటెడ్ టు సమ్ న్యూస్ పేపర్, సమ్ యాక్సిడెంట్ ఆర్ సంథింగ్, ఆర్ సమ్ నెగిటివ్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే జనాలకి నెగిటివ్ మాట్లాడుకోవడంలో చాలా మజా వస్తుంది, గాసిపింగ్ కైండ్ ఆఫ్ థింగ్. సో మీరు అక్కడ ఉన్నారు, డెఫినెట్గా మీరు కనుక పాజిటివ్ వైబ్రేషన్లో ఉంటే యూ డోంట్ వాంట్ టు సిట్ దేర్. మీరు ఇమ్మీడియట్గా అక్కడ నుంచి సైడ్ అయిపోతారు. మేబీ మీరు అరే నాకు అర్జెంట్గా కాల్ వచ్చిందని బయటకు రావడమో సంథింగ్ ఆర్ ద అదర్ జరుగుతుంది. బికాజ్ మీరు ఆ నెగిటివ్ వైబ్రేషన్లో ఉండలేరు. యు ఆర్ ఇన్ పాజిటివ్ వైబ్రేషన్. మీరు మెడిటేషన్ చేస్తున్నారు, విజువలైజేషన్ చేస్తున్నారు, ఆల్ అదర్ థింగ్స్ యు ఆర్ డూయింగ్ టు కీప్ యువర్ ఎనర్జీ అప్. మీరు ఎనర్జీ అప్ ఉన్నప్పుడు మీరు ఎవరైతే మీ ఫ్రీక్వెన్సీ ద్వారా ఉంటారో వాళ్ళ ఫ్రీక్వెన్సీతోనే మీరు కలవడం అన్నది జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, మేబీ వ్యూవర్స్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ డే ఆఫ్ జాబ్, ఒకవేళ జాబ్ చేసినట్లయితే ఫస్ట్ డే ఆఫ్ జాబ్లో మీరు వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఎవరితో అయితే కాఫీ తాగుతారో టీ తాగుతారో 95%, 96% you will end up having coffee or tea with that person only in your whole journey. Just check చేసుకోండి మీరు, if I'm wrong. Not only in job, మేబీ ఇంటర్మీడియట్ ఫస్ట్ డే కానీ, డిగ్రీలో గ్రాడ్యుయేషన్లో మీరు ఫస్ట్ డే ఎవరితోనైతే మింగిల్ అయ్యి టీ తాగారో, కాఫీ తాగారో, లంచ్ చేశారో ఆర్ గాసిప్ చేశారో మీరు చెక్ చేసుకోండి. మీ ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు 95% యూ ఎండ్ అప్ హ్యావింగ్ ఫన్ విత్ హిమ్ ఆర్ హర్ ఓన్లీ. అది ఎందుకు అంటే మీ ఫ్రీక్వెన్సీ వాళ్ళ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది కాబట్టి. దట్ ఈజ్ వన్ థింగ్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. 10th క్లాస్ మీరు చదివినప్పుడు మీరు 10th క్లాస్ పీపులే మీరు కలవడం జరుగుతుంది తెలియకుండానే. ఒక ఫంక్షన్కి వెళ్ళారు, ఏం చదువుతున్నావు అంటే అతను కూడా 10th క్లాస్ చదువుతున్నావు అంటాడు. ఎందుకు అంటే మీరు అదే ఫ్రీక్వెన్సీలో ఉంటే మీకు అటువంటి ఫ్రీక్వెన్సీ వ్యక్తులు దొరుకుతారు. ఎందుకంటే యు ఆర్ యాక్చువల్లీ ఇన్ దట్ ఫ్రీక్వెన్సీ. అదేవిధంగా మీరు కోట్ల రూపాయలు ఆకర్షించాలి అనే ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మీకు తెలిసే వ్యక్తులు ఆర్ మీరు ఎవరైతే కలుస్తారో వాళ్ళందరూ కూడా అదే ఫ్రీక్వెన్సీలో ఉండడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు అలాంటి వ్యక్తులు దొరకలేరు అంటే యు ఆర్ నాట్ ఇన్ దట్ ఫ్రీక్వెన్సీ అని అర్థం. లేదు సార్ నాకు నెగిటివ్ పీపుల్ దొరుకుతున్నారంటే బికాజ్ యు ఆర్ స్టిల్ థింకింగ్ ఇన్ నెగిటివ్. మీకు ఇంకా ఆ నెగిటివిటీ ఉంది కాబట్టి ఆ నెగిటివ్ని మీరు ఆకర్షిస్తున్నారు. మీరు కనుక పాజిటివ్ ఆకర్షించి మీరు కనుక అటువంటి వ్యక్తులు నాకు దొరికితే బాగుండు అని కనుక మీరు అనుకుంటే డెఫినెట్గా మీకు అటువంటి వ్యక్తులు దొరుకుతారు. మీకు కావాల్సింది జరుగుతుంది. మీ ఎనర్జీ కూడా హై ఉంటుంది. యూనివర్స్ కూడా అదే విధమైన వ్యక్తులను మీకు పరిచయం చేయించడం జరుగుతుంది. వ్యక్తులు కానీ, ఆపర్చునిటీస్ కానీ, ఎనీథింగ్. Because universe is infinite and you will straight away connect to that universe. And moreover ఏంటంటే మెడిటేషన్లో మీరు యాక్చువల్గా పాజిటివిటీని ఆకర్షిస్తారు. సో మీరు మెడిటేషన్ చేసినప్పుడు మనము క్లాసెస్లో కూడా చెప్తూ ఉంటాము మెడిటేషన్ పవర్ ఏంటి అన్నది. సో దట్ ఈజ్ వన్ థింగ్ విచ్ యూ కెన్ యాక్చువల్లీ ఇంప్రూవ్ యువర్ ఎనర్జీ, ఇంప్రూవ్ యువర్ ఫ్రీక్వెన్సీ. అండ్ అలాగే సార్, ముఖ్యంగా మన ప్రోగ్రామింగ్ ఏదైతే ఉంటుందో మీరు చూసుకున్నట్లయితే ఎక్కువ బిగ్ సెలబ్రిటీస్ కానీ, అంటే బిగ్ పీపుల్ని కానీ మనం మీట్ అయిన స్కోప్ చాలా తక్కువ మందికి ఉంటుంది. సో వాళ్ళ పరిధి కూడా అటే ఉండిపోతూ ఉంటుంది మన చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్లో కానీ. సో మీరు అన్నారు కదా, ఇప్పుడు మన కోటీశ్వరులతో ఉండే ఫ్రీక్వెన్సీ రావాలంటే దానికి తగ్గట్టుంటే ఆటోమేటిక్ కలుస్తామని. అయితే ఆ ఫ్రీక్వెన్సీ మనం రీచ్ అవ్వడం ఎలాగా లేనప్పుడు నేను అడుగుతుంది. ఇన్కేస్ నార్మల్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాము, లేకపోతే ఒక క్యాజువల్ మిడిల్ క్లాస్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు అనుకుందాం. ఇలాంటి వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్ ఇస్తారు? మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అనుకుంటే కనుక కాపీ పేస్ట్ చేయడం నేర్చుకోవాలి. కాపీ పేస్ట్ అంటే ఏం లేదు, వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు దే విల్ టాక్ ఓన్లీ ఇన్ క్రోర్స్ ఓన్లీ. బికాస్ చిన్నప్పటి నుంచి పెరిగే వాతావరణము దేర్ సరౌండింగ్స్లో దే విల్ టాక్ ఇన్ దట్ లాంగ్వేజ్ ఓన్లీ. మీరు పెరిగిన వాతావరణం ఏంటి అంటే
మేబీ బిలీఫ్ సిస్టమ్స్, మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం బిలీఫ్ సిస్టమ్ గురించి. మీరు బిలీఫ్ సిస్టమ్ కనుక కష్టపడితేనే నాకు డబ్బు వస్తుంది అనే బిలీఫ్ సిస్టమ్ మైండ్ సెట్ ఉందనుకోండి, ఆబ్వియస్లీ మీకు కష్టపడితేనే డబ్బు వస్తుంది. బికాజ్ యువర్ బిలీఫ్ సిస్టమ్ ఈజ్ లైక్ దట్. మీ మేబీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి డబ్బులేం చెట్లకు కాయట్లేదు అని చెప్పారు. దట్ ఈస్ అ బిలీఫ్ సిస్టమ్, ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్ ఫర్ అ లాంగ్ పీరియడ్. అది వెళ్ళాలి ఫస్ట్, అది బయటికి రావాలి అంటే ఆ బిలీఫ్ సిస్టమ్ నుంచి మీరు బయటికి వెళ్ళాలి. వెళ్ళి ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళని మీరు అంటే ఆదరించడము, లేకపోతే వాళ్ళని ప్రేమించడం, వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఈట్ చేస్తున్నారు, మేబీ వాళ్ళు ఎలా డ్రెస్ చేస్తున్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రిచ్, అట్లా అని చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టి కోట్లు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు ఎలా డ్రెస్ వేసుకున్నారు అవి వేసుకోమని చెప్పట్లేదు. ఆలోచన ఉన్న దాంట్లోనే అద్భుతంగా నీట్గా ఉండి మీ ఆలోచించే విధానాన్ని చేంజ్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో మీరు కూడా అదే ఆలోచన జరుగుతుంది. దెన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది అంటే యూ విల్ గెట్ ద ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మీరు రెడీగా ఉండాలి. రెడీగా ఉండేది గ్రాప్ చేసుకునేటట్టుగా ఉంటే డెఫినెట్గా యూ విల్. అండ్ అవకాశాలు అనేవి ముఖ్యంగా చాలా మంది కోచెస్లో ఏమంటుంది ఏంటంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది అని చెప్పే వాళ్ళు ఉంటే, ఇక్కడ మీరు ప్రాపర్గా యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ అనే విధంగా చెప్తున్నట్టు అనిపిస్తుంది. అవకాశాలు వస్తాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశాలను ఉపయోగించుకున్నవాడు సక్సెస్ అవుతాడు. అయితే ఈ టైంలో ముఖ్యంగా ఒక మెంటర్షిప్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? బికాజ్ వితౌట్ ఎ మెంటర్ ఉండేదానికి విత్ మెంటర్ ఉండేదానికి డిఫరెన్స్ ఏముంటుంది అంటారు? బేసికల్గా ఏమవుతుంది అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మెంటర్ అన్నారు కాబట్టి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిమ్ చేస్తున్నారు, మీరు వెళ్ళి డైలీ చేసుకొని వచ్చేస్తున్నారు, ఒక కోచ్ ఉన్నాడు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మీరు మీ ఓన్గా చేసుకున్నప్పుడు 10 సెట్సే చేస్తారనుకోండి, ఒక రెపిటేషన్లో 10 సెట్స్ చేస్తున్నారు మీరు, ఆర్ 10 రెపిటేషన్స్ చేస్తున్నారు. మీరు మీ ఓన్గా చేసుకుంటే 5 kgs ఎత్తితే మీరు కోచ్ ఉన్నప్పుడు 15 kgsతో చేస్తారు. దట్స్ ద డిఫరెన్స్. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఆన్ అ డే 1, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు పర్సనల్ కోచ్ ఉన్నాడు అనుకోండి, హీ విల్ గైడ్ యూ వాట్ టు డూ, వాట్ నెక్స్ట్, మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. వాట్ నెక్స్ట్ అని హీ విల్ గైడ్. మీ డైట్ ప్లాన్ హీ విల్ గైడ్. హీ సేస్ దట్ కే వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు థింక్. ఈవెన్ ఆ రేంజ్లో కూడా ఇవాళ రేపు కోచెస్ ఉన్నారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ జిమ్ హియర్. నౌ వీఆర్ హియర్ టాకింగ్ అబౌట్ థాట్, మైండ్, హెల్త్, వెల్త్, రిలేషన్షిప్, హోల్ లైఫ్. డెఫినెట్గా వీఆర్ టాకింగ్ అబౌట్ ఏ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ వీఆర్ డూయింగ్ డే ఇన్ అండ్ డే అవుట్. ఫర్ దాట్ ఆబ్వియస్లీ మీకు డెఫినెట్గా ఒక కోచ్ ఉంటే, ఒక మెంటార్ ఉంటే యూస్ఫుల్ ఉంటుంది. మేబీ ఇన్ ద ఫ్యూచర్ మీకు కనుక ఏదైనా ఇబ్బంది వచ్చింది ఆర్ ఏమైనా డిసిషన్ మేకింగ్ చేయాలి అన్నప్పుడు హీ విల్ గైడ్ యూ టు టేక్ ఏ గుడ్ డిసిషన్. మీ సెషన్స్ ద్వారా కానీ మీ ప్రోగ్రామ్స్ ద్వారా ఇటువంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు బయటపడాలని, అండ్ డెఫినెట్లీ ఈ నెగిటివ్ ఆలోచనలు అనేది తొలగిపోతే పాజిటివ్ అనేది ఫిల్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ పాజిటివ్ లీడ్స్ టు బెటర్ లైఫ్ కాబట్టి. అండ్ దానికి సంబంధించి ఎటువంటి ప్రోగ్రామ్స్ అనేవి ప్లాన్ చేసే ఛాన్స్ ఉందంటారు? ప్రోగ్రామ్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయండి. వాళ్ళ వ్యూవర్స్ కనుక ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక దే కెన్ కాంటాక్ట్ అస్. నంబర్స్ ఆల్రెడీ స్క్రోలింగ్లో ఉన్నాయి. సో మనకి ఏంటి అంటే టెక్నిక్స్ మీద చాలా ఫోకస్ చేస్తాం మనము. ఫస్ట్ అయితే ఒక సెషన్ ఏముంటుంది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మీద సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటుంది. దెన్ దెర్ విల్ బీ అ టెక్నిక్స్ సెషన్స్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్ని ప్రాక్టికల్గా నేర్పిస్తాం మనము. సో దట్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ అనమాట. పీపుల్ విల్ గెట్ యూస్ టు ఇట్. దాని తర్వాత ఏంటి అంటే ఆ టెక్నిక్స్ కనుక డైలీ కనుక వాళ్ళు యూస్ చేసుకున్నట్లయితే డైలీ లైఫ్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు 2 minutes 3 minutes ఉంటుంది. ఒక మెడిటేషన్ ఒకటే 20-25 minutes చేయాల్సి ఉంటుంది. రెస్ట్ ఆల్ టెక్నిక్స్ విల్ బి 2 minutes 3 minutes ఉంటుంది. సో అవన్నీ కూడా డీప్ డిస్కషన్ చేసి మనకు వాళ్ళకి నేర్పించడం అనేది జరుగుతుంది. అగైన్ వండర్ఫుల్ సార్. తప్పకుండా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీ లైఫ్లో ఒక గురువుకు ఉండాల్సిన ఇంపార్టెన్స్ అనేది సార్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇదని కాకుండా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది డే టు డే లైఫ్లో ఉపయోగించిన వాళ్ళు ఏ రేంజ్కి వెళ్ళారనేది కూడా మీరు చూస్తూనే ఉన్నారు. మరోపక్క మన ప్రోగ్రామింగ్, మన అలవాట్లు, మన ఆలోచన విధానం మార్చుకోవాల్సిన సరైన టైం ఇది. సో ఇలాంటి టైంలో మీకు సరైన అవగాహన, సరైన మెంటర్షిప్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ అగైన్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ముఖ్యంగా మన లైఫ్ని ఏ విధంగా డీల్ చేయొచ్చు, ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు అనే దానికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మరింత బాగా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.